వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీరకాయ కర్రీ చేస్తున్నాం. బీరకాయలు చిన్నగా కట్ చేసి పెట్టాయండి. ఆనియన్స్ చిన్నగా కట్ చేశాను. పచ్చిమిర్చి ఒకటి చాలండి. దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, పసుపు, అన్నీ జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్ది పోపు, జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు, పోపు దినుసులు వేసుకోవాలండి. సన్నగా తరుముకున్న ఆనియన్స్, ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి కట్ చేసా కదా, అది కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీస్కి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా అంతా సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ మగ్గడానికి. తర్వాత బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం అండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక అవి వేసుకోవాలండి. ఒక 5 minutes మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, కర్రీ మారకుండా. కర్రీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మంచి స్మెల్ వస్తుంది బీరకాయ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మంచిగా ఉడికిందండి. ఇప్పుడు కొద్ది కారం వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఒక 5 minutes ఉడికిన తర్వాత బంద్ చేసుకోవాలండి. ధనియాలు కూడా వేసుకొని అది బాగా వేసిందండి. అయిపోయింది. ఇందులో కొద్దిగా ధనియాల పొడి చల్లుకుంటే చాలు, బాగుంటుంది. సిమ్లో 2 నిమిషాలు పెట్టుకొని పని చేసుకోవాలండి. ఇక అంతేనండి, బీరకాయ కర్రీ రెడీ. స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి.